బానుసులు కాదు, నేను చాంద్ పాషా, నేను ఎవరికి బానుసులు కాను. ఆరు నన్ను ఎవ్వరు టార్చర్ చేసినా కానీ నేను భయపడను. నేను ప్రాణాలకు తెగించి నేను రోడ్డు మీద వెళ్తాను. ఎందుకంటే నా ప్రాణాలకు నేను అసలు నాకు నమ్మకం లేదు. నేను ఇంటికి తిరిగి వెళ్తానో లేదో నాకు నమ్మకమో లేదు. అందుకే నేను న్యాయం కోసం పోరాటం చేస్తాను కదా, హక్కుల గురించి మాట్లాడుతాను కదా. హక్కుల గురించి మాట్లాడు తప్ప, న్యాయం కోసం పోరాడు తప్ప అని నేను తెలంగాణలో ఉన్న ప్రజలకు అడుగుతున్నాను. ఎందుకంటే పేదరికమైంది నాకు బాగా తెలుసు కనుకనే, అందుకే పేద ప్రజలకు సపోర్ట్ చేయాలి కనుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. పొలిటికల్ పార్టీలకు కూడా ఇచ్చిపెట్టేశాను. అందుకే నేను, ఎందుకంటే ఎవరు చెయ్యని పని నేను చేస్తున్నాను, నేను వాస్తవాన్ని చేస్తున్నాను. ఇప్పుడు సబ్దానగర్లో రోడ్ ఇప్పించాను, కుట్టి మిషన్ ఇప్పించాను. జైరానగర్లో నేను అక్కడ బ్యాంకు నుంచి చిన్న చిన్న రుణం మంజూరు చేపించాను. బ్యాంకు నుంచి కూడా నేను కొంతమంది పెన్నులు కూడా చెప్పించాను. నేను చేసేది తప్ప మంచిదా అది అందరికీ తెలుసు. అది అదే నాయకులకు నచ్చుతలేదు ఇది నేను చేసేది. జిల్లా అధికార వాళ్ళకు, కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, ఆడియో వాళ్ళకు, తహసీల్దార్లకు నచ్చుతలేదు నేను చేసే పనులు. కానీ ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుక వాళ్ళకు నచ్చతలేదు. అమ్మ చాంద్ పాషా ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు, ప్రజల గురించి పుట్టాడు, ప్రజల గురించి అండగా ఉంటాడు, ప్రజల గురించి ప్రాణాలు కూడా ఇస్తాడు. అమ్మ చాంద్ పాషా ఎవరికి భయపడదు. ఎందుకంటే వీళ్ళు మోసాలు చేస్తున్నారు. అధికార వాళ్ళు మేము పేదవాళ్ళకి సాయం చేస్తానని మోసం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. అంటే మేము హక్కుల గురించి మాట్లాడితే మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. న్యాయం మేము హక్కుల గురించి మాట్లాడద్దా, మాకు అధికారం లేదా అని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారం వాళ్లకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ప్రజలకు పనిచేసే బదులు ప్రజల మీద రౌడీజం చేస్తున్నారు. ఏ ఒక్క మీడియా మిత్రుడు కరెక్ట్ వార్తలు పెడితే ఎవరు మీరు పెట్టేటోళ్ళు అని మీడియా మిత్రుల మీద దాడులు చేస్తున్నారు. మీడియా మిత్రుల మీద అక్రమ కేసులు పెట్టి మీడియా మిత్రులు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా చెయ్యొద్దని నేను ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ గాళ్ళకి, ప్రతి ఒక్క జిల్లా జాయింట్ కలెక్టర్ గాళ్ళకి, ప్రతి ఒక్క జిల్లా ఆడియో గాళ్ళకు, ప్రతి ఒక్క జిల్లా తహసీల్దార్లకు కూడా చెప్తున్నాను. మీరు తప్పులు చేస్తున్నారు, పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది.